హాయ్ గైస్ అస్సలాముఅలైకుం నేను మీ మెకానిక్ చెప్పి సో ఫైనల్ వచ్చేసి కొత్త వీడియోతో ముందుకు వస్తాను. ముందుగా ఈ హెడ్ బోర్ చూసి ఏం చేస్తున్నామన్నా ఏం పీకుతున్నామన్నా అనుకుంటున్నారా? సో దీనికి వచ్చేసి మనం ఫుల్ బోర్ చేయబోతున్నామండి. అసలు ఇది బోర్కు వస్తా రీజన్ ఏంటి? చాలా మంది ఏంటంటే బోర్కు వస్తా రీజన్ ఏంటి, ఒకవేళ 1,00,000 కిలోమీటర్లు 1,50,000 కిలోమీటర్ల దాకా తిరిగేస్తే ఆ బండి సామాన్ మొత్తం అంటే మెత్తపడిపోయి ఉంటే బోర్కు వచ్చి ఉంటుంది అనుకోవచ్చు. లేకపోతే ఆ బండికి టైం ఇంజిన్ మార్చకుండా మెయింటెనెన్స్ లేకుండా తిరిగితే బోర్కు రావచ్చు అనుకోవచ్చు. అదంతా కాదండి, బండి కరెక్ట్గా మెయింటెనెన్స్ చేస్తున్నాడు కాబట్టి కరెక్ట్గా ఇంజిన్ మార్చుతున్నాడు, అయినా సరే బోర్కు వచ్చింది. ఎందుకు? ఆయిల్ పంప్ అండి. ఆయిల్ బండి అనేది ఆయిల్ సరిగ్గా ఎత్తక బండి అనేది బోర్కు వచ్చిందండి. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చేసి మనకైతే ఆయిల్ పంప్ పోయిందండి. ఆయిల్ పంప్ పోయినప్పుడు మనమే రిప్లేస్మెంట్ చేసాము, కానీ మళ్ళీ ఒక 1 మంత్ తిరిగింది మళ్ళీ ఆయిల్ పంప్ పోయిందండి. దీని అమ్మ బడవ ఏంట్రా నాయన మళ్ళీ ఆయిల్ పంప్ పోయింది అని చెప్పి మళ్ళీ చెక్ చేశాను. మొత్తం చెక్ చేసి నేను మళ్ళీ నీట్గా వేశానండి. మళ్ళీ కొత్త పంప్ తీసుకొచ్చేసినా సరే మళ్ళీ ఆయిల్ పంప్ అయితే పోయింది. ఇంకా నాకు ఉపయోగం లేదు దీని అమ్మ అని చెప్పి నేనైతే నా దగ్గర ఒక పాత బండి ఉంటే దాని ఆయిల్ పంప్ సెట్ మొత్తం పీకేసానండి. లోపల బుష్ రాడ్తో సహా మొత్తం పీకేసి దీనికైతే వేయడం జరిగింది. అప్పుడు నేను చెప్పా కస్టమర్కి, అన్న బండి అయితే బోర్కు వచ్చేసింది, ఎందుకంటే పొగ వచ్చేస్తుంది, ఈ ఆయిల్ ఎత్తకపోవడం వల్ల రింగులు అనేవి దెబ్బతినిపోయినాయి, లోపల బండి అయితే బోర్ చేసుకోవాలి కన్ఫర్మ్గా అని చెప్పి నేను కస్టమర్ చెప్పాను. కానీ ఇప్పుడైతే మనం బోర్ చేయొద్దు, ఆయిల్ పంప్ అవన్నీ వేసాక మాత్రమే మనం బోర్ చేసిన సెట్ అయితే మాత్రం అని చెప్పి కస్టమర్కి అయితే చెప్పడం జరిగింది. మనం ఎగ్జాక్ట్గా మన ఆయిల్ అయితే పోసి మంచి నీట్ చేసి క్యామ్ చేయను, బోర్ వీలు, టెన్షన్ వీలు, ఆయిల్ పంపు ఇవన్నీ మనం చేంజ్ చేసేసి కస్టమర్కి అయితే ఇచ్చామండి. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే 1 మంత్ కూడా కొట్టేస్తుంది. 40 డేస్ 45 డేస్ చూసామండి, బండి అయితే అసలు కొట్టట్లేదు. కాకపోతే ఏంటంటే ఆయిల్ 20 డేస్కి ఒకసారి ఎత్తేస్తుంది, ఆయిల్ మొత్తం ఎత్తేస్తుందండి. సో కన్ఫర్మ్ అయితే చేసుకున్నాం, ఆయిల్ పంప్ వర్క్ అవుతుంది బాగానే ఉందని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని దీనికైతే మళ్ళీ బోర్కి అయితే ఓడతడం జరుగుతుంది. సో ఈ బోర్కి అయితే మేము అనుకున్నది ఒకటే అండి, ఏంటి ఆఫ్ బోర్ చేద్దాం కదా అనుకున్నామండి. కాకపోతే ఏంటంటే ఫుల్ బోర్ అయింది. మరి ఆఫ్ బోర్ చేద్దాం అనుకున్నప్పుడు ఫుల్ బోర్ ఎందుకు అయిందన్న ఏంటన్నా అనొచ్చు. ఈ బండి వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 1 ఇయర్ బ్యాకే బోర్ అయితే చేయడం జరిగింది. మరి కనెక్టింగ్ అనేది దీన్ని కొట్టేసింది. అసలు ఎందుకు కొట్టేసింది? ఈ పిస్టన్ చూసారు ఎలాగ ఎత్తర పట్టేసింది. దీనికి రీజన్ ఏంటి అంటే ఆయిల్ పంప్ అండి. ఆయిల్ పంప్ కొట్టేయడం వల్ల ఇలా జరుగుతుందండి. ఓకేనా? ఆయిల్ పంప్ అనేది కొట్టేస్తే రీజన్ ఏంటంటే లోపల ఉన్న రాడ్ అండి, మనకి ఆయిల్ పంపు బిగించేటప్పుడు లోపల వచ్చేసి మనకి పంపు వీల్ బిగించే రాడ్ ఒకటి వచ్చిందండి, బుష్ రాడ్ లాంటిది. ఆ బుష్ రాడ్ అనేది లైట్గా బెండ్ అయింది, లైట్గా అరిగిపోయిందండి. దానివల్ల ఏమవుతుందంటే ఇదంతా ఏమవుతుందంటే ఇలా పంపు వీలు అప్ అండ్ డౌన్ తిరిగి ఒకసారి తిరగకపోవడం వల్ల ఇదైతే అలాగ జరిగిపోయిందండి. ఫైనల్గా అయితే దీనికైతే ఇంజిన్ ఆయిల్ కూడా ఎంతో రాలేదండి బాబు. నేను దీనికి ఎగ్జాక్ట్గా ఇంజిన్ ఆయిల్ మార్చి ఒక 1 లీటర్ ఆయిల్ అయితే పోయడం జరిగింది. ఆయిల్ పోసి కూడా బండి కస్టమర్ ఎంతో తిరగలేదు, ఒక 400-300 తిరిగాడండి. ఆయిల్ మొత్తం అయిపోయింది. చికాకు వచ్చేసి మడ్డి ఆయిల్ పోసానండి బాబు. ఎందుకంటే బండి కొత్త ఆయిల్ పోసిన సరే ఉండట్లేదు, అలాంటప్పుడు ఏ ఆయిల్ పోస్తే ఏంట్రా నాయన అని చెప్పి నేనైతే మడ్డి ఆయిల్ పోసాను. సో దీనికి బాగా అబ్జర్వ్ చేశానండి, ఆయిల్ పంప్ పోతుందా లేదా అని చెప్పి అబ్జర్వ్ చేసి మనమైతే ఓడచడం జరుగుతుంది. దీనైతే కనెక్టింగ్ నట్ బాగా ప్లే ఉంది. ఎందుకంటే బండికి ఆయిల్ పంప్ 2 సార్లు దెబ్బతింది కాబట్టి ఆయిల్ 2 సార్లు ఎత్తకపోవడం వల్ల సరిగ్గా అలాగే తిరిగేయడం వల్ల దీనికి కనెక్టింగ్ రాడ్ కూడా దెబ్బతింది. అంతకుముందు అయితే కనెక్టింగ్ రాడ్ అవన్నీ చేపించాం ఆల్రెడీ దీనికి. కాకపోతే ఏంటంటే ఆయిల్ పంప్ అనేది ఆ రీజన్ ఏంటి అంటే మనకి పంపు వీల్ బుష్ రాడ్ అనేది అరిగిపోవడం వల్ల పంపు వీల్ సరిగ్గా తిరగక ఆయిల్ పంప్ అనేది ఇలా అయింది. ఇంకోటి ఏంటంటే బుష్ రాడ్ అరిగిపోవడం వల్ల పంపు వీల్ అప్ అండ్ డౌన్ తిరిగి పంపు వీలు కొట్టేస్తుంది, బోర్ వీలు కొట్టేస్తుంది, టెన్షన్ వీలు కొట్టేస్తుంది, ఇవన్నీ కొట్టేస్తున్నాయండి. ఓకేనా? కాకపోతే ఏంటంటే కొంచెం అవన్నీ కనుక్కుంటాకే, ఎందుకంటే కొత్త ప్రాబ్లం మనకి రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లం అనుకోండి, మనం పస ఓడదీసేస్తాం, పస చేస్తాం. కానీ ఏంటంటే కొత్త ప్రాబ్లం కాబట్టి అది ఓడదీసి చేస్తా కొంచెం అనేది టైం పట్టింది. ఓకేనా? సో మనం కన్ఫర్మ్ చేసుకున్నాం, ఎందుకంటే పంపు వీల్ సెట్ మొత్తం మనం బుష్ రాడ్తో కలిపి వేరే బండి పీకేసి దీనికి వేసేసి దీన్ని మొత్తం మనం కన్ఫర్మ్ చేసుకున్నాక పేయడం జరిగిందండి. ఎలా పడితే అలా పీకేసి కన్ఫర్మ్ అవ్వకుండా మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేదనుకోండి, ఇలా ఎన్నిసార్లు చేపిస్తారు? మనం దీనికి ఆల్రెడీ 2 సార్లు పంపు వీల్ వేసాము, 2 సార్లు వేసినా కొట్టేసింది. మళ్ళీ మనం చెక్ చేయకుండా ఫుల్ బోరో చేసేసి మళ్ళీ సేమ్ ఆ పంపు వీల్ ఆ బుష్ రాడ్ అవే వేసామంటే మళ్ళీ కొట్టేస్తే ఉపయోగం ఉండదు కాబట్టి మనమైతే అలా చేయడం జరిగింది. సో ఫైనల్ దీనికైతే హెడ్ బోర్ చూసారు కదండి, బాగా బ్లాక్ అయిపోయినాయి, పిస్టన్కి అయితే బాగా గీతలు కూడా పడిపోయినాయి. ఇక కనెక్టింగ్ ప్లే ఉంది కాబట్టి మనం చెప్పే కస్టమర్ కన్నా ఫుల్ బోర్ చేద్దామన్నా చాలా తక్కువ అయిపోద్దని చెప్పానండి కస్టమర్కి. అలాగే చేస్తానండి. ఒకవేళ ఫుల్ బోర్ చేస్తే మీ దగ్గర ఎంత తీసుకుంటారు? ఒక 8,000, 9,000, 10,000 ఖచ్చితంగా తీసుకుంటారు కదా ఫుల్ బోర్ చేస్తే. నేనైతే అంత తీసుకోలేదండి. 6,800 రూపాయలు చెప్పా కస్టమర్ అయితే 6,200 రూపాయలు ఇచ్చారండి. నేను దీంట్లో తీసుకుంది ఏంటి? కనెక్టింగ్ రాడ్, ఇంజిన్ బేరింగ్లు, తర్వాతకు వచ్చేసి పిస్టన్ కటింగ్, వాల్స్, గైళ్ళు, క్లిచ్ బిల్ రబ్బర్లు, తర్వాతకు వచ్చేసి ప్యాకింగ్ కిట్టు, ఇంజిన్ ఆయిల్, తర్వాత ఆయిల్ సీల్లు, ఓరింగ్ కిట్టు, తర్వాత మన కాయిల్ ప్లేట్ ఒకటి, వాల్ అడ్జస్ట్మెంట్లు, ఇలా ఇవి మాత్రం అనాబండు ఇంత మట్టిగా తీసుకున్నాను. దీనికి అసలు ఈ బండికి ఎలా బిగించాను, ఇవన్నీ ఎక్కడ తెచ్చాను, ఏంటి పౌండరీలు ఏం వర్క్ చేయించా, ఇవన్నీ కూడా మీకు క్లారిటీ చెప్తానండి. ఓకేనా? మనం ఇంకోటి ఏంటంటే బండి మొత్తం ఓడ తీస్తాము, కనెక్టింగ్ రాడ్, ఇంజిన్ బేరింగ్ కూడా ఇప్పించేసానండి. ఇక మనం పౌండరీ దగ్గరికి వెళ్ళిపోవడం, పౌండరీలో చేపించడం ఇవన్నీ అయితే జరిగిపోయినాయండి. నేను చాంబర్లు అయితే చాలా గలీజ్గా ఉన్నాయండి. మనం ఎప్పుడైనా సరే మనం ఇంజిన్ ఫుల్ బోర్ ఓడ తీసుకున్నప్పుడు గేర్ వీల్స్ మనం గేర్లు వేసేటప్పుడు గేర్లు బాగానే పడతాయండి. కాకపోతే గేర్ వీల్స్ ఏమైనా దెబ్బతిన్నాయా లేవా, గేర్ వీల్స్కి మధ్యలో చిన్న డాట్స్లో పడిపోతూ ఉంటాయండి, అవి కూడా
మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఇంజిన్ పీకినప్పుడు. నేనైతే ప్రతి చేస్తాను. దీనికి వాల్స్ గైడ్లు అయితే అసలు మొత్తం పోయినాయండి. ఇది ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల క్రితం బోర్ చేసిన బండిలాగా అయితే తయారైపోయింది. కాకపోతే చేసి 1 ఇయర్ అవుతుంది. ఎందుకంటే మనం పంపు వీల్ కొట్టేయడం వల్ల. ఎప్పుడైనా సరే మీ బళ్ళు కనుక ఇలా పంపు వీల్ కొట్టేయడం కానీ ఇలాంటి ప్రాబ్లం ఉండడం ఫేస్ చేసి కామెంట్ వేసుకోండి. సో మొత్తానికి అయితే ఫైనల్గా మన రవి బ్రో ఉన్నాడు కదండి చంద్రపూడి రెక్సైజ్కి వెళ్ళేదాలో రవి బ్రో ఉన్నాడు కదా పౌండరీ అతను. అక్కడికైతే వెళ్ళిపోయామండి. మనం మొత్తం పౌండరీ వరకు కూడా క్రాంక్ దాందే, బోర్ దాందే, హెడ్ దాందే మొత్తం చేపించేస్తున్నాం నీట్గా. సో మొత్తం కొంచెం వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినా నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.